హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నా. ఈరోజు వీడియో వచ్చేవాడికి నా గురించి కొంతమందికి తెలుసు, నా పేరు మాత్రమే తెలుసు. నా పేరు రత్న అని తెలుసు, కానీ నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఏం చదివాను, ఏంటి అయితే డీటెయిల్స్ ఎవరికి ఏమీ తెలీదు. సో ఈరోజు అయితే నా గురించి చిన్నగా ఒక షార్ట్లో చెప్దామని నాకైతే అనిపించింది. నేను ఎలా వచ్చాను స్వీడన్కి, ఇవన్నీ కూడా మీకు చెప్తాను నేను. అండ్ నా పేరు వచ్చేవాడికి పూర్తి పేరు రత్నశ్రీ అనమాట. నేను గోదావరి అమ్మాయిని, అంటే మాది రాజమండ్రి. సో రాజమండ్రిలో నేను పుట్టి పెరిగిందంతా కూడా అక్కడే. అండ్ మా పేరెంట్స్, మా అత్తయ్య గారు వాళ్ళు కూడా అక్కడే ఉంటారు. సో నేను ఏంటంటే నా మ్యారేజ్ వచ్చేవాడికి 2013లో అయ్యింది. దాని ముందు నా స్టడీస్ అంతా కూడా నాది బీఎస్సీ స్టాటిస్టిక్స్ ఆదిత్య కాలేజ్లో చేశాను నేను. బీఎస్సీ స్టాటిస్టిక్స్ తర్వాత నాకు ఆ సెట్లో మంచి ర్యాంక్ అయితే వచ్చింది, 83 ర్యాంక్ అయితే వచ్చిందనమాట. కాకపోతే నాకు అప్పట్లో ఏమీ తెలియక మేము ఆసెట్ ర్యాంకింగ్ అయితే వచ్చింది, చాలా బాగా వచ్చిందని టీచర్ కూడా చాలా బాగా వచ్చింది, చాలా బాగా చేసావని చెప్పేసి అన్నారు. కాకపోతే నాకు అప్పటికి కౌన్సిలింగ్కి వెళ్ళాలని చెప్పేసి ఐడియా రాలేదు. సో కౌన్సిలింగ్కి వెళ్ళాలి, సో ఆ కౌన్సిలింగ్లో చేసుకోవాలి, మంచి సీట్ తెప్పించుకోవాలి ఆంధ్ర యూనివర్సిటీలో తెలియక మాకు ఫస్ట్ 2 కౌన్సిలింగ్లో లేట్ అయ్యింది వెళ్ళడము. సో సెకండ్ ఆర్ థర్డ్ కౌన్సిలింగ్కి వెళ్ళాం అనమాట. అప్పుడు స్పోర్ట్స్ కోటా యూజ్ చేసినా కూడా అప్పటికి సీట్స్ అన్నీ అయిపోయినాయి. సో ఇంకా మాకు ఆల్టర్నేట్గా మిగిలింది ఏంటంటే పైడా కాలేజ్లో పైడా కాలేజ్లో అయితే తీసుకోవచ్చు వచ్చింది. కాకపోతే పైడా కాలేజ్ అనేది ఒక ప్రైవేట్ కాలేజ్, అది కూడా ఊరు చివరినుంది వైజాగ్లో. సో అంత దూరము ఉన్న ఒక అమ్మాయిని జాయిన్ చేయడం ఇష్టం లేక నన్ను అయితే జాయిన్ చేయలేదన్నమాట. సో దాని తర్వాత నాకు ఇంకా ఆల్టర్నేటివ్ ఆప్షన్ ఏమీ లేక అయితే మ్యారేజ్, లేకపోతే కనుక లోకల్గా ఏదో ఒక కోర్స్ తీసుకొని చేయాలి. సో ఇంకా అందుకని చెప్పేసి మా ఇంట్లో వాళ్ళు ఎంఎస్సి కంప్యూటర్స్ అయితే బాగుంటుందని చెప్పేసి మా తెలిసిన వాళ్ళది కాలేజ్ ఉంటే కనుక రాజమహేంద్రం కాలేజ్ అని చెప్పేసి అందులో అయితే జాయిన్ అయ్యాను. సో 2 ఇయర్స్ అయితే కనుక కంప్లీట్గా సక్సెస్ఫుల్గా అయ్యింది. కరెక్ట్గా 2012 ఇంకా ప్రాజెక్ట్ స్టార్ట్ చేసాము. 2013కి ప్రాజెక్ట్ ఎండ్ అయ్యిందనమాట. అంటే స్టార్టింగ్లో స్టార్ట్ చేసాము, అప్పటికి థియరీ అంతా అయిపోయింది. 2013లో ప్రాజెక్ట్ అయితే సబ్మిట్ చేసేయడానికి రెడీగా ఉన్నాము. ఇంకా బ్రేక్ తీసుకొని టూర్ అయితే వెళ్ళొచ్చిన తర్వాత బ్రేక్ తీసుకున్న తర్వాత సబ్మిట్ అయితే చేశాను నేను. సబ్మిట్ చేసిన తర్వాత ఇంకా అప్పటికి ఖాళీ అయ్యాను. సో కొన్ని రోజులు ఏంటంటే ఇంకా ఖాళీగా ఉండేటప్పటికి బోర్ కొడుతుందని చెప్పేసి అనుకొని సరే ఇంకా అప్పుడు కూడా మంచి పర్సంటేజ్ వచ్చింది, 80% అంతా వచ్చింది మా కంప్యూటర్స్లో కూడా. కాకపోతే మనకి తెలిసిందే కదా, సో ఫీడింగ్ తోటి ఉన్న ఎడ్యుకేషన్ కాబట్టి అంత నాలెడ్జ్ అయితే అప్పటికి నాకు గెయిన్ కాలేదు. సో అందుకని చెప్పేసి అయితే జాబ్ అయితే చేసే ఇంట్రెస్ట్ లేక జాబ్ చేయలేదు. అండ్ నాకేంటంటే ఇంట్లో ఉండి బోర్ కొడుతుందని చెప్పేసి అట్లీస్ట్ ఒకటి ట్రై చేద్దామని చెప్పి టీచింగ్ సైడ్కి వెళ్ళిపోదామని చెప్పి టీచింగ్కి అయితే వెళ్దామని చెప్పి అక్కడ లోకల్గా ఉన్న స్కూల్లో అయితే ఒక 1 మంత్ చేశాను అనమాట. నాకు ఆ వర్క్ ప్రెషరు అండ్ ఇంకొకరి దగ్గర వర్క్ చేయడం ఇదంతా నాకు నచ్చక మానేసిన తర్వాత ఇంకా నాకు మ్యారేజ్ ఫిక్స్ అయిపోయింది అనమాట. ఇంకా లోకల్గానే ఇంకా అనుకోకుండా ఇంటి పక్కన ఏరియాలో ఉన్న వాళ్ళే వచ్చి అడిగారు. సో లోకల్గా ఉంటుంది బాగుంటుంది కదా అని చెప్పేసి అనుకోకుండా మొత్తం ఫిక్స్ అయిపోయి జస్ట్ అలాగా ఇప్పుడు జనవరి ఎండింగ్కి నాది ఫిక్స్ అయ్యింది. ఫిబ్రవరిలో ఎంగేజ్మెంట్ అండ్ మేకి వచ్చేటికి పెళ్ళి అయ్యింది. పెళ్ళైన 3 మంత్స్కి నేను మళ్ళీ బెంగళూరు వెళ్ళిపోయాను. బెంగళూరు వెళ్ళిన తర్వాత అక్కడే మొత్తం అంతా ఉన్నాము. తర్వాత అనుకోకుండా మాకేంటంటే ఇయర్ ఎండింగ్కి ఫస్ట్ యానివర్సరీకి నాకు ఇక్కడ స్వీడన్కి ఆఫర్ వచ్చిందనమాట. జస్ట్ సరే ఇంకా బాగుంటుంది కదా 3 మంత్సే కదా అని చెప్పేసి ఇంకా మేము ఇద్దరం అయితే వచ్చాము. ఆ 3 మంత్స్ అయిన తర్వాత ఇంకా కన్సీవ్ అయ్యాను. కన్సీవ్ అయిన తర్వాత ఇంకా కంప్లీట్గా ఇంకా ఫుల్ బెడ్ రెస్ట్ తోటి ఇండియాలోనే ఉండిపోయాను అనమాట. ఇంకా మా మదర్ వాళ్ళ ఇంట్లోనే ఉండిపోయాను. ఇంకా ఫుల్ బెడ్ రెస్ట్ అనమాట, ఇంకెక్కడికి కదలలేదు. దాని తర్వాత ఇంకా డెలివరీ అంతా కూడా అయ్యింది. డెలివరీ అయిన తర్వాత ఇంకా మా పాప పుట్టిందనమాట. పాప లక్కీని తీసుకుని బెంగళూరు వెళ్ళిపోయాము. అప్పుడు కరెక్ట్గా పుష్కరాల టైం అనమాట. సో పుష్కరాలు ముందు ఒకసారి గుమ్మం తొక్కేసి వచ్చేద్దామని చెప్పి గుమ్మం తొక్కేసి వచ్చి ఒకసారి బెంగళూరు వెళ్ళి వచ్చేసాం అనమాట. వచ్చేసిన తర్వాత ఇంకా పుష్కరాలు కూడా చూసుకొని ఇంకా ఫైనల్గా 6th మంత్లో ఉజ్జయిని ట్రిప్ వెళ్ళాము. ఉజ్జయిని ట్రిప్ వెళ్ళి వచ్చేసిన తర్వాత అప్పుడు ఇంకా ఫైనల్గా అయితే ఇంకా బెంగళూరు వెళ్ళి స్టాండర్డ్గా ఉన్నాము. ఇంకా అక్కడి నుంచి ఒక 3 ఇయర్స్ తర్వాత మళ్ళీ పాప స్కూల్ స్టార్ట్ అయింది. పాప స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత ఇంకా తనకి కొంచెము హెల్త్ ఇష్యూస్ రావడంతో ఇంకా లేదు ఇట్లా అయితే చాలా కష్టం అయిపోతుంది పాపకని చెప్పేసి
లేదు మనం ఏదైనా ఆలోచించాలి, ప్రతిసారి ఇలాగ సిక్ అవ్వడం అనేది హెల్త్కి మంచిది కాదు, పాడైపోతుంది పిల్ల అని చెప్పేసి ఇంక అనుకోకుండా మాకు స్వీడన్ వెళ్ళిపోతే ఎలా ఉంటుంది, ఆల్రెడీ ఒకసారి వెళ్ళొచ్చాం బాగుంటుంది కదా, ఇంకా పొల్యూషన్ ఉండదు ఏం ఉండదు అని చెప్పేసి అనుకొని ఇటైతే ప్లాన్ చేసుకున్నాం అనమాట. కరెక్ట్గా మేము అనుకున్నట్టుగానే 1 monthలోనే మాకు వచ్చేసింది ఆఫర్. అంటే ఆల్రెడీ తను అందులో చేశారు కాబట్టి వాళ్ళ మేనేజర్స్ అందరు తెలుసు కాబట్టి మాకు వెంటనే ఆఫర్ అయితే వచ్చేసింది అనమాట. సో అక్కడ నుంచి మా జర్నీ అయితే కనుక 2019లో మేము ఇక్కడికి వచ్చాము స్వీడన్. 2019లో వచ్చి ఇంకా తర్వాత ఇయర్కే మాకు ఇక్కడ మేము రావడమే మేము సెప్టెంబర్లో వచ్చాము. డిసెంబర్ నుంచి కోవిడ్ స్టార్ట్ అయింది. సో మొత్తం షట్ డౌన్ అనమాట. ఇంకా పాపకి ఏంటంటే ఇక్కడ ప్రీ స్కూల్ స్టార్ట్ చేసినప్పుడు స్వీడిష్ స్కూల్లో, ఆ స్కూల్లో కూడా కోవిడ్ వల్ల రానివ్వట్లేదని చెప్పేసి అంటే ఇంట్లోనే కూర్చొని అంతా చదివించుకున్నాము. దాని తర్వాత ఇంకా ఫస్ట్ ఫౌండేషన్ అని చెప్పేసి ISGRలో వచ్చింది. ఇంకా అప్పటి నుంచి ఇంకా తన స్కూల్ అయితే కంటిన్యూషన్ అవుతా ఉందన్నమాట. ఇంకా అప్పుడు మాకు ఏంటంటే ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు ఆ నెక్స్ట్ ఇయర్ కోవిడ్ రావడంతో మాకు ఇండియా రావడానికి ఛాన్స్ లేక ఇంకా రాలేదు. దాని తర్వాత నుంచి ఎవ్రీ ఇయర్ అయితే నేను ఇండియాకి వస్తున్నాను. ఇదండి నా గురించి తెలుసుకోవాల్సింది. ఇంకా అయితే నాకు వచ్చేటడికి నా హాబీస్ ఏంటి అంటే కనుక నాకు ఎక్కువ పాటలు అయితే వింటూ ఉంటాను, బాగా ఇష్టం అనమాట సాంగ్స్ వినడము. ఓల్డ్ డేస్లో మంచి మ్యూజిక్ ఉంటుంది కదా, అది మెలోడీ అయినా ఏదైనా కానీ మంచి మ్యూజిక్ పెట్టుకొని హై సౌండ్ తోటి వింటూ ఉండడం అన్నది నాకు చాలా ఇష్టము. అలాగే సౌండ్ పెట్టుకొని పనులని చేసేసుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటాను. ఇంకా ఫ్రెండ్స్ తోటి చిట్ చాట్ చేసుకుంటూ ఉంటాను అనమాట. ఇంకా బుక్ రీడింగ్లు ఇటువంటి అయితే నాకు అసలు అలవాట్లేదు. ఎటువంటి యాక్టివిటీస్ ఏంటంటే బ్యాడ్మింటన్కి వచ్చేటికి బాగా ఆడేదాన్ని, కానీ అది కూడా మానేశాను నేను. ఎప్పుడైనా ఇప్పుడు పాపని జాయిన్ చేసాం కాబట్టి పాపతో పాటు వెళ్ళి ఎప్పుడైనా క్రిస్మస్ హాలిడేస్లో ముగ్గురం కలిసి ఆడుకుంటూ ఉంటాం అనమాట. ఇదండి మా చిన్న ఫ్యామిలీ గురించి మీకు అందరికీ తెలిసి ఉంటుంది. సో ఇంకా నాకు ఫుల్ టైం అయితే కనుక లక్కీతోటి సరిపోతుంది. అండ్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేటికి నేను స్వీడన్ వచ్చిన తర్వాత నాలో చాలా చేంజెస్ అయితే వచ్చినాయి. దాని గురించి అయితే కనుక నేను కొత్తగా మళ్ళీ ఇంకో వీడియోలో చెప్తాను. ఇంకా నా గురించి మీరు ఏమైనా తెలుసుకోవాల్సినవి ఉంటే కనుక మీకు ఏమన్నా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. తప్పకుండా మీకు అందరికీ నా గురించి చెప్తాను నేను. థ్యాంక్ యూ సో మచ్.